నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం డైస్ అనే టాపిక్ని నేర్చుకుందాం. సో డైస్ అంటే తెలుసుగా మిత్రమా మీ అందరికీ, పాచికలు లేదా ఘనములు అని చెప్తాం. సో డైస్, సో పాచికలన్నా ఘనములన్నా ఒకటి. అయితే దీంట్లో కైండ్స్ ఉంటాయి సార్. కొన్ని ఏమో పెయింటెడ్ డైసెస్ ఉంటాయి, అదో డిఫరెంట్ మోడలు. ఇదేంటి సార్ అంటే డైస్ని మనం అన్ఫోల్డెడ్ గాను ఫోల్డెడ్ గాను, సో డైస్ 2 టైప్స్ ఉంటాయి. వాటి యొక్క డెఫినేషన్స్ ఏందనేది ఈరోజు మీరు ఆల్రెడీ మీకు క్లాసెస్లలో కంటెంట్ కాన్సెప్ట్ నేర్చుకున్నారు. ఇక్కడ నేను పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. అయినా సరే ఒకసారి మీకు ఆ బేసిక్స్ పాయింట్స్ను గుర్తు చేద్దాం. సో డైస్ మనకు యాక్చువల్గా అంటే 3D డైమెన్షన్లో ఈ విధంగా కనిపిస్తుంది. 3 ఫేసెస్ మాత్రమే కనిపిస్తాయి. సో అపియరింగ్ ఆఫ్ 3 ఫేసెస్ 3D dimension in the dice. So those are phase 1, phase 2, phase 3. So actually the dice contains 6 phases. We know that one. So for example, I am showing a like this, a dice. So for example, it is a డైస్. అజ్యూమ్ యాజ్ ఇది ఒక పాచిక అనుకున్నట్లయితే మీకు ఒక 1 అనేటువంటి ఫేస్ కనిపిస్తూ ఉంది. సో ఒక డైస్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయనే దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫేస్ 1, సో ఇక్కడ ఫేస్ 1 ఉంది, బాటంలో ఫేస్ 2 ఉంటుంది, నా వైపు ఫేస్ 3. ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 3 ఫేసెస్. ఫ్రంట్ ఫేస్, బాటమ్ ఫేస్ అండ్ ఆపోజిట్ ఫేస్ 3, అండ్ టాప్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. సో టోటల్గా 6 ఫేసెస్ అయినాయి సార్. వన్స్ అగైన్ రిపీట్ సార్. 1, 2, 3, 4, 5 అండ్ 6 ఫేసెస్. సో డైస్ కంటెన్ 6 ఫేసెస్, బట్ అపీరింగ్ మనకి ఎన్ని? 3 ఫేసెస్ ఉంటాయి. సో యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ డైస్ యొక్క ఫుల్ ఫేసెస్ ఇక్కడ మనం చూడవచ్చు, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నటువంటి ఫేసెస్ని చూస్తే దీన్ని మనం ఫ్రంట్ వీలో ఫేస్ 1, రైట్, దానికి ఆపోజిట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి ఫేస్ 2, టాప్ వచ్చేసి ఫేస్ 3, రైట్, లెఫ్ట్ సైడ్ ఫేస్ 4, రైట్ సైడ్ ఫేస్ 5 అండ్ బాటమ్ వచ్చేసి 6 ఫేస్ సార్. అంటే టోటల్గా ఎన్ని ఫేసెస్ అయినాయి? 6 ఫేసెస్ అయినాయి. సో అలాగే కార్నర్ పాయింట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 వీటిని కార్నర్ పాయింట్స్ అంటాం, లేదా ఎడ్జెస్ అని కూడా చెప్పుకుంటాం, రైట్ సార్. సో ఇప్పుడు అలాగే అడ్జసెంట్ ఫేసెస్ అంటే ప్రక్కతల ముఖాలు అంటాం. మీకు ఇది కనిపిస్తున్నటువంటి ఫ్రంట్ అనుకోండి సార్. దీనికి ఎన్ని పక్కలు ఉన్నాయి చెప్పండి సార్? అడ్జసెంట్ మీన్స్ పక్కన. సో అడ్జసెంట్ ఫేస్ 1, అడ్జసెంట్ ఫేస్ 2, అడ్జసెంట్ ఫేస్ 3, అడ్జసెంట్ ఫేస్ 4. అంటే ప్రతి ఫేస్కి 4 ప్రక్కతలాలు ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డైస్ కంటైన్ హౌ మెనీ అడ్జస్ట్ ఫేసెస్ మీన్స్ 4 అడ్జసెంట్ ఫేసెస్. సో దోస్ ఆర్ వన్స్ అగైన్ సార్. ఇక్కడ మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎ డైస్. వెన్ యూ ఆర్ ఫేసింగ్ దిస్ ఫ్రంట్ వ్యూ, సో మీరు ఎప్పుడైతే ఈ ముఖానికి ఎదురు ముఖం చూస్తున్నారో మనం కనిపించేది అది టాప్ నుంచి కావచ్చు, సైడ్ నుంచి కావచ్చు, ఏది కావచ్చు. సో ఎనీ ఫేస్. సో ప్రతి ఫేస్కి ఎన్ని అడ్జసెంట్ ఉంటాయంటే 4 ఫేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్కి అడ్జసెంట్ అంటే పక్కన ఉన్నది ఏంది? 1, ఈ పక్కన ఉన్నది టాప్లో 2, లెఫ్ట్లో 3, బాటంలో 4. సో ప్రతి ఫేస్కి. మరి అలాగే ఇప్పుడు అటు చూసినప్పుడు దీనికి చూసినా కూడా, సో దీనికి ఈ ఫేస్ చూసిన 1, 2, 3 అండ్ 4. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ కంటైన్ 4 ఫేసెస్. సో ఆ 4 ఫేసెస్ని మనం ఎలానో చూద్దాం మిత్రమా. సో ఇందాక చెప్పాను సార్, ఏ డైస్ కంటైన్ ఇన్ ది 6 ఫేసెస్. మేబీ నెంబరింగ్ 1, 2, 3, 4, 5 లైక్ దట్ 6 సార్. ఓకే. సో 1, 2, 3, 4, 5, 6 అనేటువంటి నెంబర్స్తో మనం షో చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ ABCDEF అని చెప్పొచ్చు. ఆర్ స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ d, స్మాల్ e, స్మాల్ f. సో ఎనీ లెటర్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, ఆర్ డాటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 డాట్, 2 డాట్స్, 3 డాట్స్, 4 డాట్స్, 5 డాట్స్ ఆర్ 6 డాట్స్. సో ఇలా డాట్స్తో ఉండొచ్చు, లేదా డిఫరెంట్ డిజైన్స్తో ఉండొచ్చు. బట్ టోటల్గా ఎన్ని ఫేసెస్ ఉంటాయి అంటే 6 ఫేసెస్ ఉంటాయి, రైట్ సార్. ఈ 6 ఫేసెస్తో పాటు మనకు 6 ఫేసెస్తో పాటు 4 అడ్జసెంట్ ఫేసెస్ అంటే 4 ప్రక్కలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తే టాప్ ఒకటి, రైట్ సైడు, లెఫ్ట్ సైడు, బాటమ్. సో ప్రతి ఫేస్కి ఎన్ని అడ్జసెంట్ ఫేసెస్ ఉంటాయి? 4 అడ్జసెంట్. అలాగే కార్నర్స్ 1, 2, 3, 4, 5, 6, 7,
8 కార్నర్, వీటినే మనం ఎడ్జెస్ అని చెప్పుకుంటాం. అట్లాగే మాస్టర్ 12 సైడ్స్, 12 భుజాలు ఉంటాయి. 12 సైడ్స్. సో 12 సైడ్స్ అంటే ఏం సార్ అంటే ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. సో 12 సైడ్స్, 12 భుజాలు ఉంటాయి, 8 కార్నర్లు మూలాలు ఉంటాయి, అలాగే 4 అడ్జసెంట్, ప్రతిదానికి ప్రక్క ముఖాలు 4 ఉంటాయి, అలాగే 6 ముఖాలు ఉంటాయని చెప్పేసే విషయాన్ని మనకు తెలిసిందే మాస్టర్, రైట్. సో దీనిపైన డైసెస్ అనేది 2 టైప్స్ ఉంటాయి సార్. క్లాసిఫికేషన్. సో ఈ క్లాసిఫికేషన్ని మనము ఎలా చూస్తాం చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని పక్క పెట్టి చూద్దాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ డైస్ 2 టైప్స్, స్టాండర్డ్ డైస్ అండ్ ఆర్డినరీ డైస్. అంటే యథార్థ పాచిక అంటాం సార్. స్టాండర్డ్ డైస్ ఈజ్ నథింగ్ బట్ ప్రామాణికమైంది లేదా యథార్థ పాచిక అని చెప్పుకుంటాం. సో ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఆన్ ఎనీ 2 ఆపోజిట్ ఫేసెస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 7. సో ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఆన్ ఎనీ 2 ఫేసెస్ అంటే ఇట్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫేసెస్లో మనం చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఉంది సార్, దీనికి ఆపోజిట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని సమ్ ఆఫ్ చేస్తే ఈక్వల్గా 7 కావాలి సార్. సో ఇటువైపు మీకు ఇప్పుడు ఇక్కడ 2 కనిపిస్తుంది కదా, ఈ 2కి ఆపోజిట్ ఫేస్ ఇటు సైడ్ ఎంత ఉంటుంది సార్ అంటే 5 ఉంటుంది. ఎంత ఉంటుంది? 5. సో అప్పుడు మాత్రమే దాన్ని స్టాండర్డ్ డైస్ అని చెప్పుకుంటాం, దాన్ని స్టాండర్డ్ డైస్ అని చెప్తాం. సో ద స్టాండర్డ్ డైస్ డెఫినేషన్ హియర్ గివెన్ ద సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎనీ 2 ఆపోజిట్ ఫేసెస్, so it is always equal to 7. So for example, that is 1 opposite is 6, 2 opposite is 5 and 3 opposite is 4. So the set of this number dice is called always a standard dice. So దీన్నే యథార్థ పాచిక లేదా ప్రామాణిక పాచిక అని చెప్పుకుంటాం. బట్ ద ఆర్డినరీ డైస్ ఎంత సార్ అంటే ద సమ్ ఆఫ్ ఎనీ 2 అడ్జసెంట్ ఫేసెస్ అంటే పక్క పక్కన వాటిని కూడితేనే 7 అయితే, పక్క ముఖాలలో ఏ 2 పక్కలు అయినా సరే, లెఫ్ట్ రైటే కావచ్చు, రైట్ లెఫ్ట్ కావచ్చు, ఏదో ఒక పక్కన 2 పక్కన కూడితే సమ్ చేస్తే అది 7 అయితే అది ఆర్డినరీ డైస్ సార్. సో రైట్ హియర్ ద ఆర్డినరీ డైస్ మీన్స్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 అడ్జసెంట్ ఫేసెస్ కెన్ బి ఈక్వల్ టు 7. సో దేర్ ఈజ్ నో ఫిక్స్డ్ రూల్ ఫర్ ఆపోజిట్ ఫేసెస్. యూ మస్ట్ determine the arrangement of using clues and provided in the question. సో క్వశ్చన్లో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయగలుగుతాం తప్ప ఆర్డినరీ డైస్ని వి కాంట్ సెట్ డైరెక్ట్లీ. సో సాధారణ పాచిక అంటాం దీనిని, ఆర్డినరీ డైస్ని ఏమంటాం అంటే సాధారణ పాచిక అని చెప్పుకుంటాం. సో జనరల్గా ఉండేటువంటి సో ఈ సాధారణ పాచికను కేవలము మనం ప్రశ్నను బట్టి జవాబు చెప్పగలుగుతాము దాంట్లో ఉన్నటువంటి వాటిని. సో సాధారణ ప్రశ్నే అన్నిటికంటే టఫెస్ట్ క్వశ్చన్. అదే స్టాండర్డ్ డైస్ అయితే ఫిక్స్డ్గా ఆన్సర్స్ ఉంటాయి. ఆల్వేస్ 1 ఆపోజిట్ 6, ఆల్వేస్ 2 ఆపోజిట్ టు 5, ఆల్వేస్ 4 ఆపోజిట్ టు 3. సో ఇవి ఫిక్స్డ్ ఆన్సర్ ఉందంటే అది 100% స్టాండర్డ్ డైస్. సో లేదంటే మనం వాటిని ఆర్డినరీ డైస్గా చూస్తాం. సో దాన్ని మనకు తెలుగులో చెప్పాను సార్, పాచికల వర్గీకరణ. స్టాండర్డ్ డైస్ నథింగ్ బట్ ప్రామాణిక పాచిక, ఏదైనా 2 ఎదురెదురు ముఖాలు. సో ఇప్పుడు ఇక్కడ మీకు స్టాండర్డ్ డైస్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే 1 2 3 చెప్పినాం సార్. సో 1కి ఆపోజిట్ అనేది 6 అయితే, 2కి ఆపోజిట్ 5 అయితే, 3కి ఆపోజిట్ అయితే 4. అంటే ఇది స్టాండర్డ్ డైసా కాదా అనేది హౌ టు ఐడెంటిఫై. సో హౌ టు ఐడెంటిఫై ద స్టాండర్డ్ డైస్ మీన్స్ ఇఫ్ ఎనీ 2 అడ్జసెంట్ ఫేసెస్ ఇట్స్ నాట్ సమ్ ఆఫ్ ఈక్వల్ టు 7. ఏ 2 పక్కనే కూడిన 7 కావద్దు. సో 2 + 3 5 నాట్ 7, 1 + 3 4 నాట్ 7, 1 + 2 3 ఇట్స్ నాట్ 7, నాట్ ఈక్వల్ టు 7, రైట్ సార్. బట్ వెన్ 2 ఆపోజిట్ is 5, 1 ఆపోజిట్ 6, 3 ఆపోజిట్ 4, సో దట్ సెట్ ఆఫ్ నెంబర్ ఇస్ కాల్డ్ సమ్ ఆఫ్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ మనకు ఇదేమవుతుంది, సమ్ చేస్తే 7కి ఈక్వల్ అవుతుంది. 1 + 6 7, 2 + 5 7, 3 + 4 7. సో అలా మనం వాటిని స్టాండర్డ్ డైస్గా అంటే ఆపోజిట్ 1 ఆపోజిట్ ఆల్వేస్ 6, 2 ఆపోజిట్ ఆల్వేస్ 5, 3 ఆపోజిట్ ఆల్వేస్ 4. సో అలా మనం దాన్ని స్టాండర్డ్ డైస్ అని ఐడెంటిఫై చేస్తున్నాం. మరి మనకు స్టాండర్డ్ డైస్ అవతల కనిపించేదిగా 6, మరి ఎలా కన్ఫర్మ్ చేయాలంటే
ఎనీ టూ అడ్జసెంట్ ఫేసెస్ పక్క పక్కన ఉన్నటువంటి వాటిని సమ్ చేస్తే ఈక్వల్ కావద్దు. ఇఫ్ ఎనీ టూ అడ్జసెంట్ ఫేసెస్ ఆర్ నాట్ ఈక్వల్ టు 7 దట్ సెట్ ఆఫ్ దట్ డైస్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసినాం సార్ అడ్జసెంట్ ఫేసెస్. సో 2 and 3 ఉంది. సో 2 + 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 7. రైట్ సార్. ఇంకొక అడ్జసెంట్ ఫేస్ ఉంది సార్ 3 + 1 ఇట్స్ నాట్ ఈక్వల్ టు 7. ఓకే. నెక్స్ట్ ఇంకొక అడ్జసెంట్ ఉంది సార్ 1 + 2 ఇట్స్ నాట్ ఈక్వల్ టు 7. క్లియర్. సో నాట్ ఈక్వల్ టు 7 అయింది కాబట్టి ఇది మనం స్టాండర్డ్ డైస్గా చూడవచ్చు. రైట్. సాధారణ పాచిక లేదా ఆర్డినరీ అని చెప్తాం. ఏదైనా రెండు పక్క ముఖాల మొత్తం 7కు సమానం అయితే ఎదురెదురు ముఖాల విషయంలో ఎటువంటి నిర్దిష్ట నియమం ఉండదు. సో దాన్ని ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 6 5 ఉందనుకుందాం సార్ ఫర్ ఎగ్జాంపుల్. సో అబ్జర్వ్ హియర్ 1 and 6 ఈక్వల్ టు 7. సో ఇఫ్ ఎనీ టూ అడ్జసెంట్ ఫేసెస్ ఏ రెండు పక్కన కూడినా కూడా ఏమైంది 7 కావద్దు, కానీ ఇక్కడ ఏమైంది 7 అయింది. సో 1 + 6 7. సో 1 + 6 బోత్ ఆర్ 1 and 6 ఆర్ అడ్జసెంట్ ఫేసెస్. సో ఇలాంటి అడ్జసెంట్ ఫేసెస్తో సమ్ చేసినప్పుడు 7 అయితే కూడినప్పుడు 7 అయితే అది ఆర్డినరీ సాధారణ పాచిక, అది ఆర్డినరీ పాచిక అవుతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? సో ఇది సార్. సో ఇదొక ఎగ్జాంపుల్గా మనం చూడమైంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక డైస్ చూస్తున్నాం. ఈ డైస్ని చెప్పండి సార్. ఇప్పుడు ఈ రెండింటిని చూస్తే 1 + ఏమవుతుంది సార్ 1 + 6 7 అంటే అడ్జసెంట్ ఫేసెస్ సార్. ఇప్పుడు అడ్జసెంట్ ఫేసెస్ ఏమైనాయి సమ్ చేస్తే ఈక్వల్ 7 అయింది. ఈక్వల్ 7 అయింది కాబట్టి ఇది ఏ డైస్? ఎస్, ఏ డైస్ సార్? ఆర్డినరీ ఆర్ జనరలీ. సో ఇట్స్ నాట్ ఏ స్టాండర్డ్ డైస్. ఇలా ఉండొచ్చు. అదర్వైజ్ 5 to 4. సో ఇక్కడ చూసినట్లయితే మనకేముంది సార్ 5 + 2 7 అయింది. ఓకే. లేదా ఇలా ఉందనుకోండి మాస్టర్. సో అప్పుడు ఇక్కడ చూడండి సార్ 4 + 3 7 అయింది. సో ఇఫ్ ఎనీ టూ అడ్జసెంట్ ఫేసెస్ సమ్ ఆఫ్ వాల్యూ ఈక్వల్ టు 7 అలా 7 అయితే అది ఆర్డినరీ డైస్గా సాధారణ పాచిక గుర్తిస్తాం. సో మనకి ఎగ్జామ్లో ఇలాంటి వాటి రావచ్చు సార్. అలాగే వీటితో పాటు అన్ఫోల్డెడ్ డైస్ కూడా వస్తుంది. మరి ఇది ఇప్పుడు చూడండి సార్, ఇది స్టాండర్డ్ డైసా జనరల్ డైస్ అంటే 4 + 2 నాట్ ఈక్వల్ టు 7. రైట్ సార్. 2 + 5 ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ జనరల్ డైస్. ఇది ఏం డైస్ అయింది సార్? జనరల్ అంటే సాధారణ ఆర్డినరీ డైస్ అయింది. ఆర్డినరీ డైస్. క్లియర్. సో ఆర్డినరీ డైస్ అని చెప్పింది. రైట్ మాస్టర్. ఒకవేళ కనుక మాస్టర్ ఇట్లా 1 4 3 ఉంది సార్. ఇది కూడా ఏమవుతుంది? జనరల్ డైస్ అవుతుంది. ఒకవేళ కనుక ఇక్కడ 5 వచ్చింది అనుకోండి సార్. ఇప్పుడు 1 + 4 5 నాట్ ఈక్వల్ టు 7. 4 + 5 నాట్ ఈక్వల్ టు 7, మోర్ దెన్ 7. 5 + 1 6 నాట్ ఈక్వల్ టు 7. కాబట్టి ఇది ఏ డైస్? స్టాండర్డ్ డైస్. స్టాండర్డ్ డైస్ అంటే యథార్థ పాచిక. రైట్ మాస్టర్. సో వీటితో పాటు మాస్టర్ కొన్ని పాచికలను మనం ఒకవేళ కట్ చేసి ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతాయి సార్. 1 2 3 4 5 6. సో ఈ డైస్ని కనుక మనం ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అయిందనుకో దాన్ని ఏమంటాం సార్ అంటే ఓపెన్ అన్ఫోల్డెడ్ డైస్ అంటాం దీన్ని. అన్ఫోల్డెడ్ తెరిచిన పాచిక. అప్పుడు దీని యొక్క ఆపోజిట్ చెప్పడం ఎలా ఒక్కసారి చూద్దాం మాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ హియర్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న నెంబర్కి నా వైపు ఉన్నది ఆపోజిట్ సార్. సో యు ఆర్ ఫేసింగ్ నెంబర్ 1. సో ఇట్స్ ఆపోజిట్ ఫేస్ వాల్యూ సైడ్ మీ. సో ఇక్కడ మీకు ఉన్నటువంటి ఆపోజిట్ ఫేస్కి నా వైపు ఉంది కదా సార్.
సో విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు దిస్ నెంబర్, దీనికి ఏది ఆపోజిట్ అని తెలుసుకోవాలంటే మీరు ఇలా టాప్ నుంచి వచ్చిన ఒక ఫేస్ని క్రాస్ చేయాలి, లేదా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన ఒక ఫేస్ని క్రాస్ చేయాలి, రైట్ నుంచి వచ్చిన ఒక ఫేస్ని క్రాస్ చేయాలి, బాటమ్ నుంచి వచ్చిన ఒక ఫేస్ని క్రాస్ చేయాలి. అంతే కదా. అంటే మనము దీనికి అభిముఖంగా ఎదుటి ముఖం పైన ఉన్న విలువ తెలియాలంటే మనం మధ్యలో ఒక నెంబర్ని దాటితే లేదా ఒక ఫేస్ని దాటితే ఆపోజిట్ వాల్యూస్ ఉంది. మేబీ అది టాప్ నుంచి దాటినా ఒక ఫేసే, లెఫ్ట్ నుంచి దాటినా ఒక ఫేసే, రైట్ నుంచి అయినా ఒక ఫేసే, బాటమ్ నుంచి అయినా ఒక ఫేసే. అంటే ఒక ఫేస్ ఆపోజిట్ అయితే మధ్యలో ఒక ఫేస్ని అంటే మనం లీవ్ చేస్తే దాని యొక్క ఫేస్ వాల్యూ ఆపోజిట్ వస్తుంది. ఒక్కసారి చూద్దాం మాస్టర్. ఇప్పుడు ఇక్కడ 1కి మీరు ఇక్కడ చూస్తే ఒక నెంబర్ మధ్యలో వచ్చింది, రైట్. మరి ఆ నెంబర్ని వదిలేస్తే అంటే ఒక్క నెంబర్ దాటితే వస్తుంది కదా ఆన్సర్. ఇప్పుడు చూడండి మాస్టర్, అంటే 1 నెంబర్కి ఇక్కడ ఆపోజిట్ మధ్యలో ఫేస్ చూడండి, 1 ఉన్నది, ఇటు మధ్యలో ఒక నెంబర్ వదిలేస్తే ఎంత వస్తుంది 3. అంటే ఇప్పుడు 1కి ఆపోజిట్ ఎంత అన్నట్టు 3 అన్నట్టు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ సార్, ఇట్ ఈస్ ఎ సమ్ ఎగ్జాంపుల్. సో 1కి ఆపోజిట్ 3 అయింది. సో ఇలా మీరన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్నీ మన బద్రి సార్ క్లాసెస్లో విని ఉంటారు సార్. సో మీరు బద్రి సార్ క్లాసెస్ని ఫాలో అయితే మీకు అన్నీ ఈజీగా అవుతుంది. ఇది ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్కి వస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెనేషన్ డైరెక్ట్గా షార్ట్ కట్ మీకు ట్రిక్స్ నేర్పుతాను. బట్ కంటెంట్ కాన్సెప్ట్ కావాలంటే ప్లీజ్ ఫాలోస్ అవర్ బద్రి సార్ క్లాసెస్. సో బద్రి సార్ రీజనింగ్ క్లాసెస్ అని చూడంగానే మీకు క్లారిటీగా వచ్చేస్తాయి. సో ఇది అన్ఫోల్డెడ్ డయాసెస్ సార్. సో తెరవబడిన పాచిక లేదా ఓపెన్ చేయబడినటువంటి. సో మీరు మనం ఈ తెరవబడిన అంటే ఈ పాచికలంతా క్లారిటీగా రావాలంటే ప్లీజ్ ఫాలో అవర్ బద్రి సార్ క్లాసెస్. సో వీటిని ఎలా ఫాలో కావాలి మీకు తెలిసిందే మాస్టర్. ఇప్పుడు ఇది అన్ఫోల్డెడ్ డయాస్ కావాలి. సో ఈ అన్ఫోల్డెడ్ డయాసెస్కి కాన్సెప్ట్ కావాలంటే మన క్లాసెస్ బేసిక్స్ నుంచి వినమని చెప్తున్నాను, రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి మాస్టర్ అంటే ఆపోజిట్ ఫేస్ రావాలంటే ఏం చెప్పాను మాస్టర్, ఆపోజిట్ ఫేస్ కావాలంటే జస్ట్ మధ్యలో ఒక నెంబర్ టర్న్ అయితే చాలు. ఓకే, సో ఆ నెంబర్ని ఎలా టర్న్ అవుతామని చూద్దాం, రైట్. ఇప్పుడు 1కి ఆపోజిట్ ఏమొస్తుంది ఇక్కడ 6 సార్, 5కి ఆపోజిట్ ఏమొస్తుంది 4, 3కి ఆపోజిట్ ఏమొస్తుంది 2 సార్. ఇది ఆపోజిట్ ఫేస్. జస్ట్ మధ్యలో ఒక ఫేస్ని క్రాస్ చేస్తే ఆపోజిట్ ఫేస్ వస్తుంది. ఇప్పుడు 3కి 2 ఆపోజిట్ క్లియర్, 5కి 4 ఆపోజిట్, 1కి 6 ఆపోజిట్. ఇలా మనం అన్ఫోల్డెడ్ డాష్ యొక్క ఆన్సర్ చెప్పొచ్చు. మేబీ హియర్ ఆల్ఫాబెట్స్ ఆర్ మేబీ డాట్స్ ఆర్ మేబీ ఎనీ డిజైన్. జస్ట్ ఫేస్ టు ఫేస్ వెళ్ళడానికి మనం ఈ షార్ట్ కట్ ట్రిక్స్ వాడతాం, రైట్ సార్. నౌ ఫస్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్కి వెళ్దాం. సో వాట్ ఈస్ ద ఆపోజిట్ టు డాలర్ సింబల్ సార్? సో బిఫోర్ దిస్ క్వశ్చన్ ఐఎమ్ టెల్లింగ్ సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎన్ని ఫేసెస్ ఉంటాయని చెప్పినాం, 6 ఫేసెస్. ఓకే, ఈ 6 ఫేసెస్లో ఇప్పుడు నేను ఇలా ఉన్నాను సార్, నాకు ఇది ఫ్రంట్, బ్యాక్, టాపు, బాటము, లెఫ్ట్, రైట్, 6 ఫేసెస్. ఇప్పుడు నేను మ్యాక్సిమం చూడగలిగినటువంటి ఏరియా చెప్పండి సార్. ఇప్పుడు నన్ను ఫేస్లో చూసారు, ఎన్ని అడ్జసెంట్స్ చూస్తానో చెప్పండి. లెఫ్ట్ సైడ్లో ఏమున్నానో చెప్పగలను, రైట్ సైడ్లో ఏముందో చెప్పగలను, టాప్లో ఏముందో చెప్పగలను, బాటంలో ఏముందో చెప్పగలను, రైట్. ప్లీజ్ అబ్జర్వ్ మీ. సో ఐ నో ద లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, టాప్ అండ్ బాటమ్, బట్ ఐ డోంట్ నో బ్యాక్ సైడ్ ఆఫ్ కదా. సో నాకు బ్యాక్ సైడ్లో ఏముందో తెలియదు. సో అంటే ఉన్నాయే 6 వాల్యూస్ కదా, అంటే 1 2 3 4 5 6 కదా. ఈ 6 వాల్యూస్లలో మనం ఒక 4 అడ్జసెంట్ ఫేసెస్ నెంబర్ని తెలుసుకుంటే ఆ కనపడని తెలియనిదే ఆన్సర్ సార్. సో ఎలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఫైండ్ 1కి ఆపోజిట్ సార్. దీనికి అడ్జసెంట్ ఫేసెస్ 2 3 4 ఇవి అడ్జసెంట్స్ అని అనుకోండి సార్, పక్కన ఉన్న నెంబర్. అంటే అప్పుడు ఆటోమేటిక్గా 1కి ఆపోజిట్ ఏమవుతుంది 6 అవుతుంది, రైట్. సో దీన్ని ఒక్కసారి కాన్సెప్ట్లో పెట్టుకోండి సార్. అంటే మనము 6 ముఖాలలో 4 తెలిస్తే, 6 ముఖాలలో 4 తెలిస్తే ఆ 5వ ముఖానికి ఆపోజిట్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు, రైట్ సార్. హియర్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆపోజిట్ టు డాలర్? సో ఇక్కడ డాలర్ అనే సింబల్కి ఆపోజిట్ ఏంటిది అంటుంది సార్. సో హియర్ బద్రి సార్ కాన్సెప్ట్ ఈజ్
adjacent faces are not always to the opposite face. సో డాలర్ వేర్ వి హ్యావ్ సార్ టాప్, సో దీనికి బాటంలో ఉండేటువంటిది ఆపోజిట్ ఫేస్ అవుతుంది. బట్ ఇక్కడ యాష్ సింబల్ కానీ ఎట్ ది రేట్ ఏంటి అడ్జసెంట్ పక్క తలాలు, సో పక్కనున్నాయి, సో అవి ఆపోజిట్ ఫేస్ అయ్యేటువంటి అవకాశము లేదు. సో హియర్ యాష్ సింబల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎట్ ది రేట్ సింబల్ ఆర్ నాట్ ఆపోజిట్ ఫేసెస్. మరి ఇవి ఏమన్నా ఆప్షన్లు ఉన్నాయా చూడండి, ఆప్షన్లు ఉన్నాయా? ఎట్ ది రేట్ ఇచ్చిండు అంటే ఇది కాదు ఆన్సర్, యాష్ ఇచ్చినాం అంటే ఇది కాదు ఆన్సర్. క్లియర్? రైట్ సార్. ఇప్పుడు ఇవి రెండు కావు అనే విషయాన్ని గమనించినాం. నెక్స్ట్ మాస్టర్ ఇక మిగిలింది ఏంటిది, ఒకటి పర్సంటేజ్ ఉంది, ఇగో స్టార్ ఎస్ అనే సింబల్ ఉంది. మరి చూద్దాం మాస్టర్, ఇక్కడ స్టార్ వేరుగా ఉంది, ఇది ఎస్ అనవసరమేంది సార్, ఇది లేదు రైట్, ఈ ఎస్ అవసరం లేదు, ఇది లేదు సార్, ఓన్లీ స్టార్ రైట్. చూద్దాం మాస్టర్ ఇక నెక్స్ట్ ఎక్కడైనా ఉందా దాన్ని కన్ఫర్మ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఎలా ఎలిమినేట్ చేయాలి? రైట్. నెక్స్ట్ సార్ కామన్ ఫిగర్ తీసుకుందాం సార్. ఫస్ట్ కామన్ ఫిగర్, సో అన్నిట్లో కామన్గా కనిపిస్తున్న వాటిలో ఎక్కువ ఏం కనిపించింది చెప్పండి సార్ ఇందులో? రైట్. సో ఇక్కడ డాలర్ సింబల్, ఇప్పుడు ఇందులో ఏముంది, సర్క్యులర్ సి ఉంది, సర్కిల్ సి. సర్కిల్ సికి పర్సంటేజు కామా స్టారు అండ్ పర్సంటేజు సర్కిల్ సికి యాష్ అనేటువంటిది ఆపోజిట్స్ కావు. సర్కిల్ సికి ఇవి ఆపోజిట్ ఫేసెస్ కావు. క్లియర్? మరి ఎలాంటి ఆన్సర్ ఉండొచ్చు? రైట్. మరి ఇది కూడా చెప్పలేకపోయాను సర్కిల్ సితోని. మరి నెక్స్ట్ ఇంకేం కామన్గా ఉన్నాయి? యాష్ ఉందా? సరే యాష్ తీసుకుందాం. యాష్ విషయానికి వస్తే ఎట్ ది రేట్ ఆపోజిట్ కాదు, డాలర్ కాదు, అలాగే పర్సంటేజ్ సింబల్ కాదు యాష్కి. యాష్ విషయానికి వస్తే మాస్టర్ యాష్కి ఆన్సర్ ఏమేం కావు సార్? ఇక్కడ యాష్ ఉంది, ఇక్కడ యాష్ ఉంది కదా, సో ఎట్ ది రేట్ కాదు, డాలర్ కాదు, ఎట్ ది రేట్ కాదు, డాలర్ కాదు, అలాగే పర్సంటేజ్ కాదు, మరొకటి సర్కిల్ సి కాదు. మరి ఇప్పుడు యాష్కి ఆపోజిట్ ఇందులో ఉన్న డిజైన్ ఏమి ఉండొచ్చు? ఎట్ ది రేట్ సింబల్ కాదు, డాలర్ సింబల్ కాదు, పర్సంటేజ్ కాదు, సర్కిల్ కాదు. మరి కొత్తది కావాలి. ఇందులో కొత్తది కావాలంటే ఇందులో ఉన్నటువంటి వాటిలలో చూడండి ఏముంది. రైట్. ఏ డిజైన్, ఆరో ముఖం కావాలి. ఇందులో డాలరు కాదు, పర్సంటేజ్ కాదు, సర్కిల్ కాదు, ఎట్ ది రేట్ కాదు. ఇంకేమైనా కొత్త డిజైన్ అవపడ్డది ఇందులో కొత్త డిజైన్ అవపడ్డది ఏంటి సార్ అంటే స్టార్ సింబల్. స్టార్ సింబల్ అంటే స్టార్ సింబల్ ఎవరికి పోతుంది ఆన్సర్ చెప్పండి? ఇక్కడ స్టార్ సింబల్ ఆపోజిట్ ఈజ్ యాష్. స్టార్ సింబల్ ఆపోజిట్ ఈజ్ యాష్. సో స్టార్ సింబల్ ఆపోజిట్ అనేటువంటిది యాష్ అయింది కాబట్టి ఇక్కడ ఆప్షన్లో చూడండి, ఆప్షన్ ద్వారా మనం ఆన్సర్ చేయాలి ఇప్పుడుగా. సో ఇక్కడ ఈ స్టార్ సింబల్ యాష్ ఒకదానికొకటి ఆపోజిట్ కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో మనకు డాలర్ సింబల్కి ఆపోజిట్ ఆన్సర్ కాదు. ఇక ఎట్ ది రేట్ అనేది అడ్జసెంట్ ఫేస్ అయిపోయింది. సో ఇలా ఎలిమినేషన్ చేస్తే అందులో మిగిలిపోయినటువంటి ఆన్సర్ ఏంటి సార్ అంటే పర్సంటేజ్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ సార్. రైట్. సో ఇట్లా ఎలిమినేషన్ చేస్తూ ఆన్సర్ చేయాలి. సో డాలర్ ఆపోజిట్ ఈజ్ పర్సంటేజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో హియర్ మనం డాలర్తో డైరెక్ట్ ఫైండ్ అవుట్ ట్రై చేసినాం బట్ ఆన్సర్ రాలేదు. నెక్స్ట్ కామన్ ఫేస్ తీసుకున్నాం. ఇంకో కామన్ ఫేస్ ఏంటంటే సర్కిల్ సి తీసుకుంటే 3 ఫేసెస్ వచ్చాయి. సో ఈ 3 ఫేసెస్తో ఆపోజిట్ వాల్యూ చెప్పలేకపోయినాం. నెక్స్ట్ ఇంకో కామన్ ఫేస్ చూసినాం. సో ఆ కామన్ ఫేస్ ఏంటంటే యాష్ యొక్క కామన్ ఫేస్లో అడ్జసెంట్ ఎట్ ది రేట్ ఉంది, డాలర్ సింబల్ ఉంది, పర్సంటేజ్ ఉంది, సర్కిల్ ఉంది. సో యాష్ ఆపోజిట్ వీ హ్యావ్ ద స్టార్. సో ఇవి రెండు ఆపోజిట్ ఫేసెస్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్లో ఆల్రెడీ ఎట్ ది రేట్ కట్ అయిపోయింది. అలాగే ఈ యాష్ను ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ కాబట్టి ఇవి రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక మిగిలిన సింబల్ ఏంటంటే పర్సంటేజ్. సో డాలర్ ఆపోజిట్ ఫేస్ ఈజ్ పర్సంటేజ్. క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద గివెన్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 3?
సో 3కి ఆపోజిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి సార్. సో కామన్ ఫేసెస్ ఫస్ట్ చూడండి, ఆ తర్వాత మనము అడ్జస్టెంట్ ఫేసెస్ హెల్ప్తో ఆన్సర్ చేయొచ్చు. సో 3 హియర్ అబ్జర్వ్ హియర్ సార్, 2 5 2 ఫ్రంట్ ఉంది, 2 ఉంది, 5కి 5 ఉంది, క్యాన్సల్ సార్. 2 ఉన్న చోటనే 2 ఉంది, 5 ఉన్న చోటనే 5 ఉంది. సో 2కి 5 ఎలిమినేట్ అయిపోతే ఇప్పుడు ఈ రెండు ఫిగర్, సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే 1 ఆపోజిట్ ఈజ్ నౌ 3 ఈజ్ ద ఆన్సర్ సార్. సో 3కి ఎదురుగా ఉండే అంకె ఏది అంటాడు. 3కి ఎదురుగా ఉండే అంకె ఎంత అంటే 1. సో దిస్ ఇస్ ద ఆన్సర్ సార్. ఓకే, సో 2 ఫ్రంట్ 5కి 5 ఎలిమినేషన్ ప్రాసెస్ సార్ ఇక్కడిగా. సో 2కి 2 5కి 5 సేమ్ డైస్ ఫిగరు, బట్ 1 ఉంది టాప్లో, ఇక్కడ టాప్లో 3 ఉంది. అంటే 2 5 ఉందంటే ఇండైరెక్ట్గా ఏందన్నట్టు ఇక్కడ సార్ ఆన్సర్ బాటంలో 3 ఉన్నట్టు అర్థం. సో 1 ఆపోజిట్ ఈజ్ 3, 3 ఆపోజిట్ ఈజ్ 1. ఓకే, అలా చెప్పొచ్చు. లేదు సార్ నాకు కామన్గా ఉన్నటువంటి నెంబర్తో చెప్పాలంటే ఈ రెండు ఫిగర్లను మనం ఎలిమినేషన్ చెప్పొచ్చు. ఓకే, ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్, సో 3 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆర్ షోన్ బిలో. హౌ మెనీ డాట్స్ విల్ బి అపియర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద క్యూబ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద ఫేస్ విత్ 2 డాట్స్. సో ఇందాక మనము బిఫోర్ దట్ క్వశ్చన్ వి డిస్కస్ నెంబర్స్, అంతకంటే ముందు సింబల్స్, నౌ డాట్స్ సార్. సో ఇక్కడ 3 ఫిగర్స్ ఇచ్చాడు, ఆ 3 ఫిగర్స్ని జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ ఫిగర్లో ఉన్న డాట్స్, టాప్లో 4 డాట్స్ ఉన్నాయి, ఫ్రంట్లో 2 డాట్స్ ఉన్నాయి, ఇటువైపు 6 డాట్స్ ఉన్నాయి. ఓకే, మధ్యలో సెకండ్ ఫిగర్లో ఇటువైపు 5 డాట్స్ ఉన్నాయి, 6 డాట్స్, టాప్లో 4 డాట్స్. ఓకే సార్, 1 మోర్ ఫిగర్. రైట్, ఇందులో ఎన్ని డాట్స్ ఉన్నాయి సార్ అంటే ఇటువైపు 1 2 3 4, 1 2 3, 1 2 3 4 5. సో ఇవి డాట్స్ సార్. సో ఈ డాట్స్ని మనం నెంబరింగ్తో కూడా ఆన్సర్ చేయొచ్చు. రైట్, ఒక్కసారి వీటిని మీరు ఏ విధంగా చూస్తారు చూద్దాం సార్. ఇప్పుడు ఎన్ని కావాలి మనకు? 2 డాట్స్కి ఆపోజిట్ కావాలి. ఓకే, అంటే ఇక్కడ 2 డాట్స్కి ఆపోజిట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 2 డాట్స్ అంటే ఇది 2 నెంబర్, అంటే 4కి 6కి ఛాన్స్ ఉందా? 2 ఆపోజిట్ ఛాన్స్ 4కి 6కి ఉందా మాస్టర్? లేదు. వై? బికాస్ 4 ఈజ్ అడ్జసెంట్ ఫేస్, 6 ఈజ్ అడ్జసెంట్ ఫేస్. సో 2 ఆపోజిట్ నాట్ పాసిబుల్. 4 డాట్స్ అండ్ 6 డాట్స్. 4 డాట్ ఉంది, 6 డాట్ ఉంది, అంటే 2 ఎలిమినేట్ అయిపోయినాయి సార్. అంతే, ఎలిమినేషన్ చేయడమేగా. అంటే మేబీ ఛాన్సెస్ 5కి లేదా 3కి ఉండొచ్చు. 5 డాట్స్ ఆర్ 3 డాట్స్, అంటే మనకు 4 ఆప్షన్స్లోంచి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి కదా. సో మిగతా 2 వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రైట్ సార్, మనకు అడ్జసెంట్ ఫేసెస్ అనేవి ఆపోజిట్ కావు. రైట్, మరి నెక్స్ట్ వీటిని ఏ విధంగా చూడవచ్చు? 2కి ఆపోజిట్ రావాలి. ఇక్కడ పైన 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, 5 6. సో ఈ 6కి 6 ఉంది. రైట్ సార్, ఇక్కడ మళ్ళా 4 ఉంది, 3 ఉంది, 5 ఉంది. రైట్, సో కామన్గా ఉన్న నెంబర్ని చూద్దాం. ఇక్కడ 2 4 6, 5 4 6, 4 3 6. ఎన్నిట్లో కామన్గా ఏమని చెప్పండి సార్? ఇందులో 6 అనేది కామన్గా వస్తుంది చూడండి సార్. ఇక్కడ 6 ఉంది, 6 ఉంది, 6 ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోయిందా? రైట్, ఈ 2 ఫిగర్లను చూద్దాం. ఇక్కడ 5 4 6 ఉంది, 4 3 6 ఉంది సార్. 5 4 6 ఉంది, 5 4 3 6 ఉంది.
రైట్. లేదా ఈ ఫస్ట్ టూ ఫిగర్ 1 అనే ఫిగర్ని 3 అనే ఫిగర్ని అబ్జర్వ్ చేద్దాం. 1 అనే ఫిగర్ అండ్ 3 అనే ఫిగర్ అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో కామన్గా 6 కట్ అయిపోయింది కదా మాస్టర్, 6. సో ఇప్పుడు ఏముంది, 2 ఉంది, 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఈ 4కి 4 క్యాన్సిల్ అయిపోతే ఏముంది, 2 అనే దానికి 3 వస్తుంది సార్. 2 అనే దానికి 3 వస్తాయి. సో 2కి ఆపోజిట్ ఫేస్గా మనం దీన్ని చూడవచ్చు. చెప్పండి, 2 అనేటువంటి ఫేస్కి ఆపోజిట్గా ఏ నెంబర్ని ఆన్సర్ చేయొచ్చు. రైట్. ఒకవేళ ఇక్కడ మీరు 2 అనేటువంటి నెంబర్ని బేస్ చేసుకుంటూ మాట్లాడదాం. సో 2 ఫేసెస్ 4, 6. ఓకే, 5, 4, 6. ఈ రెండు ఫిగర్లను, ఈ రెండింటిని ఫస్ట్ అండ్ సెకండ్ని అబ్జర్వ్ చేయండి సార్. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది. సో ఇక్కడ 5, 4, 6. ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే 4 టాప్ ఉంది, 4 టాప్. ఈ 4కి 4 టాప్ అవుట్, ఈ 6కి 6 అవుట్. ఇప్పుడు మిగిలిపోయిన నెంబర్ చెప్పండి సార్. ఇప్పుడు ఇక్కడ 2, 5. క్లియర్, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 4కి 4 టాప్ క్యాన్సల్, రైట్ క్యాన్సల్. సో 2 ఆపోజిట్ ఈజ్ 5. సో 2 చుక్కలు ఉన్న ముఖానికి అభిముఖ విలువ ఎంత అంటే 5 అనేది ఆన్సర్. సో 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. ఎలిమినేషన్ ఈ విధంగా చేసుకోవచ్చు సార్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, ఈ క్రింది వాటిలో సరైనది. సో ఈ 2 డైసెస్తో ఇందులో ఉన్నటువంటి డైసెస్ని ఏది సెట్ చేయాలంటుంది సార్. సో ఇక్కడ మనకు 2కి 3, 6 ఉంది సార్. అబ్జర్వ్ చూడండి సార్, ఇక్కడ మీరు 6కి 6, 3కి 3 క్యాన్సిల్ అయితే 2కి ఆపోజిట్ ఏమవుతుంది, 5 అవుతుంది. ఓకే. లేదా దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 ఉందనుకో, దీనికి 3 అనేటువంటిది నైబరు, రైట్. ఇప్పుడు ఇక్కడ 2 నుంచి 5 అనేది మనకు ఆపోజిట్ అనేది తెలిసింది. సో హియర్ ఏ ఫిగర్ మనకు సెట్ అవుతుందని చెప్పాలి సార్. రైట్. ఇందులో 2కి ఆపోజిట్ 5 ఉండాలి. 2కి ఆపోజిట్ 5. ఇక్కడ 2కి 5 అనేది అడ్జసెంట్ ఫేస్ కాబట్టి ఇది ఎలిమినేట్ సార్. ఓకే. నెక్స్ట్ వన్ సార్ చూద్దాం. ఇక్కడ మనం చూద్దాం మాస్టర్, 3, 6, 4 సేమ్ టు సేమ్ రిపీటెడ్ అయింది. 3, 3, 4, 4, 6, 6. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2కి ఆపోజిట్ అయినప్పుడు, సో 2 స్టాండర్డ్ డేస్ అప్పుడు. సో 2కి ఆపోజిట్ ఇదైతే 3కి 4 అవుతుంది, 5కి 2 వచ్చింది కాబట్టి 6కి 1 ఉంటుంది సార్. సో స్టాండర్డ్ డైస్ ప్రకారం, అకార్డింగ్ టు స్టాండర్డ్ డైస్. సో హియర్ 4 + 3 స్టాండర్డ్ డైస్. ఇప్పుడు ఎలిమినేటింగ్ ప్రాసెస్. సో 4, 3, 6, 4, 3, 6 రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఆన్సర్ ఈస్ 4, 5, 6 సార్. ఆన్సర్ ఈస్ 4, 5, 6. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ మీన్స్ ఈ క్రింది వాటిలో 4, 5, 6 అనే డైస్ దేనికి స్టాండర్డ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 4 positions of a dice are shown below. So which symbol will appear on the face which is opposite? ఒక పాచికి ఒక 4 స్థితులు ఈ కింద చూపడ్డాయి. అయితే నక్షత్రం గుర్తు కలిగిన ముఖానికి ఎదురుగా ఉండేది. ఇప్పుడు నక్షత్రం అంటే ఇది సార్, స్టార్ ఇక్కడ మెరుస్తుంది కదా, దేనికి ఆపోజిట్ ఉండేటువంటి దాని మీద చెప్పాలి. రైట్. ఎలిమినేషన్ చేయండి సార్. మీరు క్వశ్చన్ చూస్తూనే ఇప్పుడు ఈ స్టార్ ఉంది, స్టార్కి నైబర్ ఏముంది, అడ్జసెంట్ ఫేసు స్క్వేర్ ఉంది, స్క్వేర్ కాబట్టి కాదు. అలాగే ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ కూడా కాదు. రైట్ సార్. అట్లాగే ఈ స్టార్కి ఇంటూ ఉంది, ఇంటూ కూడా కాదు. ఇక 3 ఎలిమినేట్ అయిపోయినాయి, ఉన్నది ఒకటే ఒక ఆప్షన్ కాబట్టి మీరు ఇక డైరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సర్కిల్లో సర్కిల్. రైట్. ఆన్సర్ ఈజ్ సర్కిల్ ఇన్ ద సర్కిల్. రైట్. విత్ హెల్ప్ ఆఫ్ అడ్జసెంట్ ఫేసెస్ the star have the adjacent is one is a rectangle square, another is triangle. So ఇవన్నీ
ఆపోజిట్ అయ్యేటువంటి అవకాశం లేదు. దెర్ ఈజ్ నో ఛాన్స్ టు ఆపోజిట్ టు ది స్టార్. వై? బికాస్ దీస్ ఆర్ ద అడ్జసెంట్ ఫేసెస్. సో ఇవి అడ్జసెంట్ ఫేసెస్ కాబట్టి ఆపోజిట్కి ఛాన్స్ లేదు. సో ఎలిమినేట్. సో ఇంటూ ఆల్సో నాట్ అడ్జసెంట్ ఫేస్ and square also already eliminated. So only one option is left there one. So star opposite is in the circle is circle, right? So third one is the right answer. Next question.